మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గడిచిన 2 నెలలు దేవుడు కాపాడి మరి 3వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోకం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనలో ఏదైనా తప్పు ఉన్నట్టయితే, మనలో ఏదైనా పాపం ఉన్నట్టయితే, మనలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే దానిని తీసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం రక్షణ పొందుకోవడానికి మనం అందరం కూడా పరలోకం చేరడం దేవుని చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి మార్చి నెలలో మొదటి దినంలో దేవాతి దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. 2025 సంవత్సరంలో 2 నెలలు గడిచిపోయినాయి, దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు మనల్ని ప్రతిరోజు సజీవ లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించడానికే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. రక్షణ పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం పరలోకం చేరబడాలి అంటే యేసయ్యనే మార్గమై ఉన్నాడు. యేసయ్య తప్ప వేరే మార్గం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం అందరం పరలోకం చేరబడాలి అంటే మొదట మనం రక్షణ పొందుకోవాలి. యేసయ్య సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపంలో నుంచి మనల్ని విడిపించి మనల్ని తిరిగి పవిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపము క్షమించబడాలి అంటే యేసయ్య రక్తంలో మనం అందరం కూడా కడగబడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. మన అందరి నిత్యము ఆ కల్వరి సిల్వలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరి నిత్యము ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. మనం రక్షణ పొందుకోవాలంటే కేవలం మనం ఒకే ఒక మార్గం ఉన్నది, అది యేసయ్య మార్గమే. వేరే మార్గం ఏది కూడా లేదు ఈ ప్రపంచంలో. ఏ మానవుడు కూడా ఎవరి పాపములను క్షమించలేడు, ఎవరు కూడా మన పాపములను క్షమించలేరు. యేసయ్య తప్ప, యేసయ్యనే మార్గమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చూసినట్టయితే, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. మొదట యేసు ప్రభు మార్గమై ఉన్నాడు. నేనే సత్యమై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే మనం ఇరుకైన మార్గంలో వెళ్ళవలసి వస్తుంది. విశాలమైన మార్గం అనేక మంది వెళ్తారు, కానీ ఆ విశాల మార్గంలో వెళుతున్న వారు మరి లోకాశల వైపు, మరి లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తూ, అంటే లోకంలో ఉన్నది ఏంది అని ఆలోచిస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో ఇవి దేవుని వల్ల కలిగినది కాదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము ప్రజలందరూ కూడా మరి విశాలమైన మార్గంలో వెళుతూ ఉంటారు. మరి ముందు వెళుతున్న వారు వెళ్తుంటే వారు వెనకాల వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. వెనుకున్నవారు ఎందుకు వెళ్తున్నారంటే ముందు వెళ్తున్నారు కదా, వారు వెళ్తున్నారు కాబట్టి మేమందరం వెళ్తున్నామని వెళుతూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఒక లోతైన భయంకరమైన ఆ నరకం అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విశాలమైన మార్గంలో వెళ్తూ, ఆ విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తూ వెనుకున్న వారికి ఎవరికి తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు, కానీ వారు వెళుతున్నారు, మేము వెళ్తున్నామని మరి లోకాశల వైపు వెళ్తూ చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మార్గం అనేది ఇరుకైన మార్గం. అదే రక్షణ పొందుకున్న మనం అందరం కూడా చివరి వరకు, ఊపిరిన్నంత వరకు, మరి చివరి క్షణము వరకు ఆ రక్షణ అనుభవంలో దేవుని వైపు చూసి ముందుకు సాగిపోయినప్పుడే మనం నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాము. ఆ మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకైన మార్గం ఉంటుంది. మరి 2 మార్గాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గము.
ప్రజలు ఏం చేస్తారంటే ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి ఎవరు ఇష్టపడరు. విశాలమైన మార్గంలోనే ప్రతి ఒక్కరు వెళ్ళడానికి మరి అందరూ వెళుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్తానని వెళ్ళిపోతూ చివరికి వారి లోక ప్రయాసం నుంచి మరణించిన తర్వాత నిత్య నరకానికి పోతారు. వాక్యం తెలియజేస్తుంది పరలోకం ఉంది, నరకం ఉన్నది. మరి 2 మార్గాలలో నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. పరలోకం వైపు వెళ్తున్నావా లేదా నరకము వైపు వెళ్తున్నావా? లేదా ఇరుకైన మార్గం వెళ్తున్నావా, విశాలమైన మార్గంలో వెళ్తున్నావా? హృదయ కాలము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. జీసస్ టీచర్స్ అబౌట్ ద వే ఆఫ్ హెవెన్. యేసు ప్రభు పరలోకానికి మార్గాన్ని చూపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. సరైన మార్గంలో నువ్వు ఉన్నావా? మరి పరలోక రాజ్యం వైపు నువ్వు వెళ్తున్నావా? దేవుని మార్గము వైపు నువ్వు వెళ్తున్నావా లేదా ఒకసారి పరిశోధించుకో. హృదయ కాలం యేసయ్య కొండ మీద ప్రసంగంలో మరి 2 మార్గాల గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు తెలియచేస్తున్న మార్గము, జీసస్ టీచర్స్ అబౌట్ ద వే ఆఫ్ హెవెన్. యేసు ప్రభు పరలోకానికి మార్గాన్ని మనకు చూపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనములు హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు తెలియజేసిన మాటలను జాగ్రత్తగా విని మనం ఏ మార్గంలో ఉన్నామో మనల్ని మనం పరిశోధించుకోండి. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇరుకు దారంలో ప్రవేశించుడి. ఇరుకు దారము. ఈ లోకంలో యథార్థంగా సత్యంగా జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి. కానీ ఆ మార్గము సరి అయిన మార్గము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మరి ఆ మార్గాన వెళ్ళడానికి, ఇరుకైన మార్గం వెళ్ళడానికి ఇష్టపడరు. విశాలమైన మార్గానికి వెళ్ళడానికి ప్రజలు మరి ఆశపడతా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు చెప్తున్న మాటని కొండ మీద ప్రసంగంలో ఇరుకు దారంలో ప్రవేశించండి, నాశనంకు పో దారం వెడల్పు. మరి నాశనానికి పోయే దారము, నిత్య నరకానికి, నిత్య అగ్నికి పోయే దారం ఎలా ఉన్నదంటే ఆ ఒక మార్గము విశాలంగా ఉన్నదే. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే నాశనానికి సాదృశ్యంగా ఉంది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావో నిన్ను పరిశోధించుకో. మనం చూసినట్టయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 22, 23, 24 వచనములు చూసినట్టయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్న మాటలకు యేసు ప్రభు చెప్తున్న జవాబు చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన యెరూషలేముకు ప్రయాణం పోచు బోధించుచు పట్టణంలో గ్రామంలో సంచరించుచుండెను. ఒకటి ప్రభువా, రక్షణ పొందు వారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి ఇరుకుదారం ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజేతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. కొన్ని సందర్భంలో పరలోక రాజ్యపు మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ చివరి వరకు ఆ మార్గంలో నిలవలేకపోతారు. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆ మార్గం నుంచి తొలగిపోతారు. అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆ చిక్కులో చిక్కుకున్న తర్వాత అప్పటి వరకు సరైన మార్గంలో నడుస్తున్న వారు ఆ మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ కూడా యేసు ప్రభు అదే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, పరలోక రాజ్యం వెళ్ళేవారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు అనేకులు ప్రవేశిస్తారు కానీ చివరి వరకు దానిలో నిలవలేకపోతారు. చివరి వరకు దేవుని మార్గంలో నిలవలేక వారు దాంట్లో మార్గం నుంచి తొలగిపోతారని యేసు ప్రభు హృదయ కాలము ఈ వాక్యం ద్వారా మనతో తెలియజేస్తాడు. ఆయన యెరూషలేముకి ప్రయాణం పోచు బోధించుచుండగా పట్టణంలో గ్రామంలో సంచరించుచుండెను. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు దారంలో ప్రవేశింపు పోరాడుడి,
అనేకులు ప్రవేశింపజేతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ఆ మార్గాన వెళ్దామని ప్రయత్నం చేస్తారు, కానీ చివరి వరకు ఆ మార్గంలో వారు నడవలేకపోతారు. కారణం ఏంటంటే మధ్యలో వారు లోకాశల వైపు వెళ్ళిపోతారు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, వారి మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. ఎంతోమంది వాక్యము ద్వారా ఎంతగానో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారి కుటుంబంలో దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యానుసరంగానే జీవిస్తూ ఉంటారు, కానీ వారి యొక్క జీవితాలలో చివరి వరకు వాక్యంలో వారు జీవించలేకపోవడానికి కారణము లోకాశలు, పాపము వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అనేకులు ప్రవేశింపి పోరాడతారు కానీ అందులో అందరూ వెళ్ళలేకపోతారు. అనేకులు ప్రవేశింపజేతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదు అంటే వారిలో స్థిరమైన మనసు ఉండదు. దేవుని కొరకు నిలబడే ఆ మంచి మనస్సాక్షి కలిగి చివరి వరకు జీవించలేకపోతారు. వారు ఎక్కడికి వెళ్తారంటే చివరికి చూసినట్టయితే ఆ విశాలమైన మార్గానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, నీవు నేను ఎలా వెళ్తున్నామో హృదయ కాలము మనల్ని మనం పరిశోధించుకుందాము. యేసు ప్రభు చెప్తున్న మాటలు చూసినట్టయితే మరి నాశనంకి పోదారము వెడల్పుగా ఉంటుందంట. ప్రజలందరూ కూడా ఆ నాశనపు మార్గంలోనే వెళుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ వెళ్తున్నారు. ఆ ప్రవేశంలో మేము కూడా వెళ్తామని వెళ్తారు. ఇరుకు మార్గంలో వెళ్ళే వరకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా వారు స్థిరంగా నిలబడతారు కాబట్టి పరలోక రాజ్యం వారు చేరగలుగుతారు. ఏ అపాయం వచ్చినా వారు భయపడరు. దేవుని వైపు చూసి ముందుకు సాగిపోయేవారు ఇరుకైన మార్గంలో ప్రవేశింపి నిత్య జీవానికి మార్గాన్ని వారు కనుగొంటారు. హృదయ కాలం ఏ మార్గంలో వెళ్తున్నా మనం చూసినట్టయితే ఒక మాట యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చూసినట్టయితే 7వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే. యేసు ప్రభువే మార్గమై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ గొర్రెలు ఏసే స్వరము విని ఏసే దగ్గరికి వచ్చిన గొర్రెలను ఏసే కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారం నేనే. నాకు ముందుగా వచ్చి వారందరూ దొంగలు దోచుకున్న వారై ఉన్నారు. నాకు ముందుగా వచ్చి వారందరూ దొంగలున్నారు, దోచుకున్న వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనము పరిశోధించుకొని ఎక్కడ వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తే మరి దేవుని సన్నిధిలో మనం కనుగోగలుగుతున్నామో, అలాగే లోకాశల వైపు ఎవరు వెళ్తున్నారో గమనించి యేసయ్య మార్గంలో నడవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్న మాట మనం చూసినట్టయితే, నాకు ముందుగా వచ్చి వారందరూ కూడా దొంగలు దోచుకున్న వారు ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. హల్లెలూయా. గొర్రెలు వారి స్వరము వినలేదు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి మనతో మాట్లాడే దేవాది దేవుడు, జీవం గల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వారు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలు దోచుకునే వారు ఉన్నారు. వారి యొక్క స్వరాన్ని ఆ గొర్రెలు వినలేదు అంటే వారు ఇరుకైన మార్గంలో వెళ్తున్నారు, యేసయ్య మార్గంలో వెళుతున్నారు. వారు ఏ యొక్క స్వరాన్ని వచ్చినా కానీ ఆ స్వరానికి లోబడుకుంటా దేవుని స్వరముపై ఆధారపడి ముందుకు సాగిపోయేవారు. వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో చూసినట్టయితే, నేనే దారంను, నా ద్వారా ఎవడు కూడా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, మరి బయటికి వచ్చి మేత మేయిచుండెను. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరాన్ని ప్రకారము మరి వెళ్ళిన వారు రక్షించబడతారు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నేనే దారంను, నా ద్వారా ఎవడు కూడా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడు. దేవుని స్వరాన్ని విని, దేవుని మాటలిని, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసారంగా మనల్ని మనము దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు, ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. లోపలికి వెళ్ళిన వారు చూసినట్టయితే ఎలా ఉన్నారంటే వారు, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా,
వారు చూసినట్టయితే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేతమ్మ ఇచ్చుండెను. దేవుని కొరకు నిలబడేవారు, వాక్యానుసారంగా వారిని కట్టుకునేవారు. వాక్యంలో నిలబడిన వారందరూ కూడా చివరి వరకు నిలబడేవారు. ఎవరు అంటే కొంతమంది ఉంటుండేది. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. నిజమైన దేవుని భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా ఎవరు చివరి వరకు జీవిస్తారో వారే పరలోక రాజ్యము ప్రవేశిస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము, ఎరుకు దారంలో ప్రవేశించండి, నాశనంకు దారం వెడల్పుగా ఉంది, ఆ దారి విశాలమైనదే. ఆ ఒక మార్గం ఎలా ఉన్నదంటే విశాలమైన మార్గం ఉన్నదే. కానీ దేవుని రాజ్యము, పరలోక రాజ్యమును చేరబడాలి అంటే మొదటను ఇరుకైన మార్గము. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ తెలియజేస్తుంది. నిరీక్షణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. ఇవన్నీ తట్టుకొని మనం ముందుకు సాగిపోయేటప్పుడు పరలోక రాజ్యం వైపు వెళ్తామో. విశాలమైన మార్గము దేనికి సాదృశ్యం అంటే నాశనానికి సాదృశ్యము. ఈ హృదయ కలబ ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇరుకైన మార్గంలో ప్రవేశించండి, విశాలమైన మార్గము నాశనానికి దారంగా ఉంది, నాశనానికి అది ఎంట్రన్స్గా ఉంది విశాలమైన మార్గము. మరి నువ్వు విశాలమైన మార్గంలో నడుస్తున్నావా? లోకాశల వైపు నడుస్తున్నావా? మరి పాపంలో జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకుందాము, హృదయాన్ని పరిశోధించుకుందాము. దేవుడు మన హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు. మనల్ని దేవుడు చూస్తున్నప్పుడు మన హృదయాలని పరిశోధించి మనం ఎలా జీవిస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నాశనంకు దారము వెడల్పుగాను, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశింపు వారు అనేకులు. చాలామంది విశాలమైన మార్గాన్ని, సులువైన మార్గాన్ని వెన్నుకుంటూ ఉంటారు. వంకర మార్గాలు వెన్నుకుంటారు, వంకరి త్రోవలు వెన్నుకుంటారు. ఎందుకంటే వారు త్వరగా చేరాలని. ఆ విశాలమైన మార్గంలో వంకరి మార్గాన్ని వెళ్ళినప్పుడు అది నాశనానికి మార్గం అవుతుంది. అందుకే దేవుడు చెప్తా ఉన్న మాట, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్తున్న మాట, ఇరుకు దారంలో ప్రవేశించండి, నాశనంకు దారము వెడల్పుగా, ఆ దారము విశాలమైనది, ఆ దారి ప్రవేశించువారు అనేకులు. జీవంకు దారము ఇరుక్కు, ఆ దారి సంకుచితంగా ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు కొందరుగానే ఉన్నారు. ఈరోజు ఆ కొందరిలో నీవు నేను ఉన్నామా లేదా? మనల్ని మనం పరిశోధించుకోవాలి. జీవంకు దారము, పరలోక రాజ్యము పోయే మార్గంలో ఇరుకున, ఆ దారిన సంకుచితమైనది ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. మరి ఆ కొందరిలో నీవు నేనున్నామా? ఒకవేళ లేకుంటే ఇది మంచి సమయం, ఇదే రక్షణ సమయం, ఇది అనుకూల సమయము. సమయం పోతే తిరిగి రాదన్నా, ఈ సమయము దాటిపోతే తిరిగి రాదు సుమా. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయం అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపంలో మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయం. ఈ సమయంలో వేసే దగ్గరకు వచ్చి నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే రక్షించబడతావు. ఇరుకైన మార్గంలో నువ్వు ప్రవేశింపగలుగుతావు, నిత్య పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, సజీవులకు పెడుతున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఇది అనుకూల సమయం.
ఇది మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మరణించిన వ్యక్తి దేవుని ఆరాధించలేడు. మరణించిన వ్యక్తి మాట్లాడలేడు. మరణించిన వ్యక్తి తన పాపములను క్షమాపణ కోరుకోలేడు. సజీవు లెక్కలు ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే నీ పాపాలకు నువ్వు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు నీ పాపాలను క్షమించి నీకు సమృద్ధినిచ్చి నీ సమస్త దుర్నీతి నుంచి విడిపించి నిన్ను పవిత్రులుగా చేసినప్పుడు నీకు మార్గాన్ని దేవుడు చూపెడుతున్న మార్గము ఇరుకైన మార్గము. ఆ మార్గంలో నువ్వు ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరికీ అవకాశం ఇస్తున్నాడు, సమయాన్ని ఇస్తున్నాడు. మరి సమయాన్ని సజీవం చేసుకునొచ్చు. ఇది సరి అయిన మార్గము, ఇది మంచి మార్గము, అది ఇరుకైన మార్గము, పరలోక రాజ్యానికి ప్రవేశింపే మార్గము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరినీ కూడా ఇరుకైన మార్గంలో నడిచినట్టయితే పరలోక రాజ్యం మీరు చేరగలుగుతారు. పరలోక రాజ్యంలో మీరు నాతో పాటు ఉంటారు అని యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని, మరి విశాల మార్గము దేనికి సాదృశ్యం అంటే నాశనానికి సాదృశ్యము. అనేకులు ఆ మార్గంలో పోతారు, కానీ చివరికి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నేను నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. మన మార్గాన్ని మార్చుకుందాము. లోకాశల వైపు వెళ్ళకుండా, లోకంలో ఉన్న దానిని ప్రేమించకుండా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య మార్గాన్ని అనుసరించి ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశిద్దాము. నిత్య పరలోక రాజ్యపు వారసులు అవుదాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మీ అందరినీ దేవుడు పరలోక రాజ్యానికి చేరాలన్నదే దేవుడికి ఉద్దేశము. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి మార్గము సురక్షితమైన మార్గం అని దేవుడు తెలియజేస్తాడు. జీసస్ టీచెస్ అబౌట్ ద వే ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇరుకైన మార్గంలో వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో నేను చేరగలుగుతాము. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించిన గాక. ఆమెన్. మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించిన గాక. ఈ నెలంతటిలో ఈ మొదటి దినం నుంచి మరి 31వ తారీఖు వరకు కూడా ఈ మార్చి మాసంలో మరి లెంట్ కాలంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. మార్చ్ 5వ తారీఖు మరి బస బుధవారంతో యాష్ వెనస్డే ద్వారా మరి ఉపవాస దినములు ప్రారంభించబడతా ఉన్నాయి. మరి యొక్క నెలలో ఉపవాస దినంలో పాల్పంచుకునేవారు దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా మరి ఉపవాసం ఉండి ఆ 40 దినాలు దేవుని యందు ఆనందించండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. హృదయ కలము నైనా పరలోకం పోయే మార్గాన్ని గురించి మాకు తెలియజేసే దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా. ఇరుకైన మార్గంలో ప్రవేశింపండి. పరలోక రాజ్యంలో మీరందరూ కూడా ప్రవేశింపండి అని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. విశాలమైన మార్గము నాశనానికి సాదృశ్యమని నాయన మాతో మాట్లాడి నాయన ప్రభా నీ పరలోక రాజ్యపు మార్గాన్ని మాకు తెలియజేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మేమందరం కూడా నాయన పరలోక రాజ్యం చేరడానికి ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశింపచేయమని అడుగుతున్నాను తండ్రి. మన ఇరుకైన మార్గంలో మేము ప్రవేశింపి చివరి వరకు ఊపిరినంత వరకు కూడా నీ మార్గంలో నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతట్లో కూడా నైనా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా మార్చి మాసంలో ఈ మొదటి దినంలో మనల్ని ప్రవేశింపజేసిన దేవానికి వందనములు. ఈ నెలంతట్లో కూడా మరి 31వ తారీఖు వరకు కూడా మరి ఎండాకాలంలో ఎండలను తట్టుకొని, అలాగే ఉపవాస దినంలో శ్రమ దినాలలో నైనా ప్రభా మేము ప్రవేశించబోతుండగా నైనా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా పాల్గొనడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా మనం దీవించి ఆశీర్వదించమని నజరైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో మరి ఇరుకైన మార్గంలో పోచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకు మీ కుటుంబములకు తోడై నీడయుడుగాక. ఆమెన్.